గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత డాబు సరుగుంటే ఇంక మన వకీల్ అమ్మగారు ఎంత సేప అవసుకుంటుందో ఖర్చు అవుద్ది మరి. అయితే నువ్వు పని చూడ ముందు. ఓర్ రావా గుమస్తా గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాల మాగాని 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లారండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. సీర్నవుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టి ఆయన కాళ్ళ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్పదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కంద పిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుకంత కేసు. ఈ సేలో ఈ కంద నాటారండి. అది తీగపాకి పక్కోరు సేలో దుంప దిగిందండి. ఆరికి తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరు కర్రీసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరుగుండదు. కాలిరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడరావు. ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు. పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? నువ్వు కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐయామ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతావు. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది? ఎంత? 200. 200? ఒరేయ్ ఇదిగో 400. ఎందుకు? ఇషారకు భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటిది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా, అటు కాదు ఇటు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఈ బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేసారు. కాదు సార్, కరెక్టే, 300. ఏంటో నువ్వు రూపాయలకే సరిగ్గా చూడలేని వాడు, ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. Yes. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నే రెడీ. ఏరా రెడీ. ఓకే, జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా చిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కో 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి?
చాలా సింపుల్ అయ్యా. ముగ్గురు వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. తగ్గించాను. ఓకే, మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు కుర్రాడు టిప్పించి ఆ. మిగిలిన రూపాయి ముగ్గురు పంచేసుకున్నారు. తీసేసుకున్నారు. ఓకే, అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయలను తల రూపాయి వెనక్కి వచ్చేసింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27 టిప్ ఏమో 2 రూపాయలు. మనలో మనమాట ఆ. ఆ రూపాయి ఏమైందండి? అదేనయ్యా, 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు 10 ఓడిపోయినట్టేగా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే. ఏమండి? ఇంటికి ఆ రూపాయి ఏమైందండి? అది మావాడు చెప్తాడులే. ఏమండి? ఏమండి? ఆ రూపాయి ఏమైందో చెప్పండి. అయ్యో, ఏమండి? ఇదిగోండి. యు ఆర్ రియల్లీ బ్రిలియంట్ మనో. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మనో, ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు అది తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. పద వెళ్దాం. Forest fellow. Come. రండి వెళ్దాం. ఏమండి? ఆ రూపాయి ఏమైందండి? ఇదిగో గురుగారు. ఏంటి మేడం 38, 36, 38 అయినా మీ సైజు? సచ్చినోడా, పక్కకు పిలిచి నా సైజులు చెప్తావా? అబ్బే, నేను చెప్పేది మీ సైజులు కాదమ్మా, మీ బ్రా సైజులు. అపార్థం చేసుకోకండి, ఈ షాప్ లో రేట్ల కన్నా 10 రూపాయలు తక్కువ ధరకే ఇస్తాను. ఏవి? జస్ట్ రైట్. ఎలా ఉంది మేడం? ఓ సారీ మేడం, సారీ అండర్వేర్ తీశాను. ఇంకేమున్నాయి చూపించు. ఇంకేమైనా చూపించడానికి నేను షాప్ ఓనర్ కాదమ్మా. షాప్ ఓనర్ తెలిసిందంటే నా కళ్ళు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ ఇచ్చేస్తాడు. పర్లేదయ్యా చూపించు. అరే అరే అన్నీ పీకి పడేస్తా వింటమ్మా. వాళ్ళ సినిమాలో ఐశ్వర్యరాయ్ వేసుకున్నావులేవా? ఉంది, ఆవిడ అడిగి తీసుకురావాలి. అబ్బా, నేననేది ఆవిడ కాదయ్యా, అలాంటివి అని అర్థం. అరే నా మాట నమ్మ, నీ దండం పెడతాను తల్లి. అయ్యో అయ్యో ఏంటండి ఇది? అయ్యో ఏంటండి ఇది? పీకేసుకో అమ్మా, మొత్తం పీకే. అబ్బా, కోట్ తీసి చూపించొచ్చు కదయ్యా. ఉండమమ్మా, తీసిస్తాను. ఇవాళ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అయ్యో ఈ వాన్ వస్తాడో ఏంటో నేను. చిచి, ఏం బాగాలేవు, అన్ని చీప్ క్వాలిటీ. కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా. వెళ్ళమ్మా, కొన్నావు కానీ. అయ్యో వాన్ రుచులు పిన్ని సర్దుకోవడం బెటర్. అరే ఇంకా ఏం చూస్తున్నావే? ఇది బానే ఉందిగా, ఇది వేసుకొని చూడు. అమ్మా వెళ్ళవే. ఇదేంటిడు లేడీస్ రూమ్ లోకి వెళ్తున్నాడు? అమ్మా, ఈ అమ్మాయి కూడా ఏంటి అందులోనే దూరింది? నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నొకసారి చూద్దామని. రా మార్చుకుంటుంటేనా? సిగ్గు లేదు, వెళ్ళు. అమ్మా, నేను బయటికి వెళ్తే మీ అమ్మ చూస్తుంది, ఓకేనా? అయ్యో, ఆ, ఇప్పుడెలా? వీడు ఇంకా రాడేంటి? లోపల ఏం జరుగుతుందబ్బా? అందుకే నువ్వు సైలెంట్ గా వేసుకో. నేను నా 2 కళ్ళు మూసుకుంటారు, కొంచెం కూడా తెరిచి చూడను, ఓకేనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను. ఏయ్ టింకీ, ఈ పిల్లొక్కతే వస్తుందేంటి? ఆడ్రాడా? ఆ లోపలే ఉండిపోయాడు అనమాట. ఇది అదే. అమ్మా, ఎక్కడికి? బ్రా ట్రై చేయడానికి. నువ్వు వెళ్ళొద్దు. ఏ, నేను ట్రై చేసి చూడకూడదా? సరిపోతుందమ్మా. ఏడ్చినట్టుందిలే, తప్ప. అమ్మా, ఏంటండి, లోపల కుర్రాడు ఉన్నాడా? కుర్రాడేంటయ్య కుర్రాడు, లోపల బల్లుంది. బల్లె? ఏం బల్లి? బల్లె? సచ్చినట్టు పని విలేనట్టుంది. ఇదేంటి, ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇటు నుంచి ఎలా వచ్చాడు? నాకంతా అయోమయంగా ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది.
పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు?